హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనం చర్చించే అంశం వచ్చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి రాసినటువంటి బహిరంగ లేఖ గురించి మనము ఈరోజు చూద్దాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అభ్యర్థనలను కేంద్రం పట్టించుకోవడం లేదు, బెంగళూరు చెన్నై మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిన కేంద్రం హైదరాబాద్ మెట్రో విస్తరణ విషయంలో నిర్లక్ష్యం చేస్తుంది. మెట్రో ఫేజ్ 2కు 24,269 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డుకు 34,367 కోట్లు, మూసి పునర్జీవానికి 10,000 కోట్లు కోరినా ఇవ్వలేదు. సొంత రాష్ట్రం కంటే ఇతర రాష్ట్రాలకే కిషన్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారు అని ఎవరన్నారు? మన సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి ఆ లేఖ రాసినారు కదా, ఆ లేఖలో ఏముందో కూడా చదువుదాం మనం ఇప్పుడు. లేఖ వచ్చేసి గౌరవజీ కిషన్ రెడ్డి గారికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు విషయం: తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టుల మంజూరులో కేంద్ర కేబినెట్ మంత్రిగా మీ బాధ్యతను గుర్తు చేయడం. ఏం చేస్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టుల మంజూరులో కేంద్ర కేబినెట్ మంత్రిగా మీ బాధ్యతను గుర్తు చేయడం. కేంద్ర కేబినెట్ మంత్రిగా మన రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వారి యొక్క బాధ్యతను రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నారు. ఆ విషయం మీద మీకు లేఖ రాస్తుందని చెప్పారు. రాష్ట్రాలకు ప్రాజెక్టుల మంజూరులో కేంద్రానికి ఒక విధానం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారంటూ కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు వ్యాఖ్యలు చేయడం పూర్తి బాధ్యత రాహిత్యం. తెలంగాణలో 2023 డిసెంబర్ 7న ప్రజాప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి పూర్తి బాధ్యతాయుతంగా పారదర్శకతంగా మా పాలన సాగుతోంది. భారత రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య విధానానికి పూర్తిగా కట్టుబడి ఉండి దానిని అనుసరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల సాధననే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఈ క్రమంలోనే తెలంగాణ అభివృద్ధికి కీలకమైన హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2, ప్రాంతీయ రింగ్ రోడ్డు, మూసి పునరుజ్జీవం, రీజనల్ రింగు రైలు, డ్రై పోర్ట్ నుంచి ఏపీలోని బందరు సీపోర్టుకు గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణాలకు సంబంధించిన అనుమతుల సాధనకు కేంద్ర ప్రభుత్వ విధానాలను పూర్తిగా పాటిస్తున్నాం. ఈ విషయం మీకు స్పష్టంగా తెలుసు. ఆయా ప్రాజెక్టుల సాధనకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులతో పాటు మిమ్మల్ని కలిసి విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. మిమ్మల్ని కలిసిన విషయాన్ని అంతే కదా, సాధనకు నిబంధనలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులతో పాటు మిమ్మల్ని కలిసిన విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ ఈ విషయాలు మొత్తం కిషన్ రెడ్డి గారిని కలిసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివరించడం జరిగిందనమాట. ఇక్కడ తెలిసిన విషయం ఇది అందరికీ. ప్రధానమంత్రిని కలిసి అందజేయడంతో పాటు మిమ్మల్ని స్వయంగా కలిసి అన్నీ వివరించిన తర్వాత కూడా అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విధానాన్ని అనుసరించడం లేదని మీరు మాట్లాడడం తీవ్ర అభ్యంతరకరం. రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్తో ప్రాతినిధ్యం వహించిన గౌరవ జైపాల్ రెడ్డి గారు, వెంకటస్వామి గారు వంటి వారు హైదరాబాద్ మెట్రో రైలు, సింగరేణి కార్మికులకు పింఛను వంటి సౌకర్యాలను కల్పించి తమదైన ముద్ర వేశారు. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లో ఉన్న మీరు తెలంగాణ చేసిందేమిటో ప్రజలకు తెలియచేయండి. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా మేము ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టులకు ఏ విధంగా చేయూతనిస్తారో చెబితే రాష్ట్ర ప్రజలు సంతోషిస్తారు. అంతేకాని కేంద్ర మంత్రిగా ఉండి ఏ ఒక్కటి సాధించలేని మీరు ఒత్తిడితో మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేయడం ఏమాత్రం సమంజసం కాదు. ఇకనైనా మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 1,53,559.31 కోట్ల ప్రాజెక్టుల అనుమతులు, నిధులు మంజూరు ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం. ముఖ్యమంత్రి గారు రాసిన యొక్క లేఖ ఇక విన్నారు కదా. ఇందులో ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా మేము ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టులకు ఏ విధంగా చేయూతనిస్తారో చెబితే రాష్ట్ర ప్రజలు సంతోషిస్తారు, మంచిగా ఉన్నది. అంతేకాని కేంద్ర మంత్రిగా ఉండి ఏ ఒక్కటి సాధించలేని మీరు ఒత్తిడితో మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు. రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా రాజకీయంలో ఉన్నత పదవులు పొందిన వారు ఏ ఒక్కటి సాధించందే ఉన్నత పదవికి వారు రారు. దయచేసి మిమ్మల్ని వారు అన్నారని చెప్పి మీరు వారిని అనడం ఇది కాకుండా దీన్ని సామరస్యంగా ఇంకొక మార్గంలో ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి
మా యొక్క అభిప్రాయాన్ని మీకు తెలియపరుస్తున్నాం. కిషన్ రెడ్డి గారు రాష్ట్రం కోసం ఏం సాధించలేదు అనేది మీరు అనడం కూడా అది సమంజసం కాదు. కిషన్ రెడ్డి గారు ఈ ఈ విషయంలో మీరు అన్ని కిషన్ రెడ్డి గారికి సవివరంగా వివరించిన తర్వాత కూడా వారు కూడా ఇంకా మీరు అవగాహన రాహిత్యంతో మీరు ప్రవర్తిస్తున్నారని అనడం కూడా అతనిది కూడా సమంజసం కాదని చెప్పి మేము భావిస్తున్నాము. ఈ వాదోపవాదాలు ఓన్లీ ప్రజల దృష్టిని పార్టీల వైపు మళ్లించడానికే తప్ప ప్రజల అభివృద్ధికి ఉపయోగపడేవి కాదని చెప్పి నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మా యొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నాం. మీరేమన్నా ప్రజలకు ఏ విధంగా మనం ఉపయోగపడుతున్నాం అనే కాన్సన్ట్రేషన్తోనే వెళ్తే బాగుంటుంది. కాబట్టి ప్రజలను మనం ఏ విధంగా ఆకర్షించాలి అంటే అనే కాన్సెప్ట్తోని వాదనలు వేసుకోవడం సమంజసం కాదని చెప్పి మీకు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.